నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నది వాళ్ళ కార్యకర్తలకు, అంటే మీరు ప్రజలతోనే ఉండండి, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోండి, సో 5 సంవత్సరాల తర్వాత మనకు ఆదరణ లభిస్తుంది అనేది కాకుండా పూర్తిగా మీరు మీ పైన ఎన్ని కేసులు పెడితే పెట్టించుకోండి, మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించండి అనే విధంగా కూడా ఆయన చెప్తున్నట్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి అంటూ వైసీపీ ముఖ్య నేతలు కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితులు. ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి, సో నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నేను ఆ తర్వాత 16 నెలలు జైల్లో ఉన్నాను, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను అంటూ కూడా ఇలాంటి హితబోధ ఆయనకు సంబంధించిన కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా అందరూ, అప్పటి వరకు కూడా చాలామంది సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరు, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, లేదంటే వల్లభనేని వంశీ కావచ్చు, అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత అందరూ ఒక్కొక్కరిగా అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు. రోజా కావచ్చు, విడుదల రజని కావచ్చు, ఇట్లా. సో వాళ్ళపైన ఆల్రెడీ గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి అవినీతిలో ఒక్కొక్కరిపైన చాలా కేసులు, అంటే ఆధారాలతో పాటు కేసులు నమోదవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతాను, ప్రజల దగ్గరికి వస్తాను, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను, సో పూర్తిగా వాళ్లకు న్యాయం జరిగే వరకు ఏమీ అన్యాయం జరగట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏ పర్యటనకు వెళ్ళినా కానీ అక్కడ ఏదో ఒక హింసా రాజకీయాన్ని ప్రేరేపిస్తున్నారు అనే విధంగానే ఆయన ప్రవర్తన మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూస్తే రెగ్యులర్గా చెప్పుకునేదే, మనం ఎక్కడ ఆయన మొదలుపెట్టింది గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర నుంచి, అక్కడ ఏదైతే మిర్చి రైతులను పరామర్శ, వాళ్ళకి సంబంధించి గిట్టుబాటు ధర అంటూ అక్కడ హడావిడి చేశారు, అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఇటు వైసీపీ నాయకులకు ఒక షాక్ ఇచ్చారు పోలీసులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 113 మందికి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పూర్తిగా ఇప్పటికే రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతిపై కేసు కూడా నమోదైనటువంటి విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పోలీసులు నిబంధనలు అతిక్రమించి ఆస్తుల ధ్వంసం చేశారంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. మాజీ మంత్రులు పేర్ని నాని కావచ్చు, విడుదల రజని, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి సహా 113 మందికి నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. ఇక ఒకేసారి అంతమందికి నోటీసులు జారీ చేయడంపై ఇటు వైసీపీ నేతలు కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ హఠాత్ పరిణామంతో వైసీపీ అధినాయకత్వం ఒక రకంగా ఉలిక్కి పడిందనే చెప్పుకోవచ్చు. అంటే మనల్ని ఏం చేస్తారులే అని అనుకున్నటువంటి వాళ్లకు ఇదొక నిజంగా హఠాత్ పరిణామమే అని అనుకోవచ్చు. 113 మందికి నోటీసులు, నిజంగా చెప్పాలంటే కేసులు కూడా పెట్టారు అనే చర్చలైతే, వార్తలైతే వస్తా ఉన్నాయి. ప్రస్తుతం నోటీసులు అయితే ఇచ్చారు. దాంట్లో పేర్ని నాని ఈరోజు పోలీసుల విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి. అయితే దీన్ని అంతా కూడా వక్రీకరిస్తూ, అంటే వాళ్ళు ఏం చేశారో మనకు తెలిసింది. అక్కడ మీకు 100 మంది వెళ్ళండి అంటే 1000 మంది వెళ్ళారు. ఏదైతే ఆ పరామర్శకు సంబంధించి కావచ్చు, లేదంటే రెంటపాలకు. ఆ తర్వాత పూర్తిగా అక్కడ చెప్పారు క్లియర్గా, మీ 4 వాహనాల్లో వెళ్ళండి, మీ కాన్వాయ్తో పాటు మరో 2-3 వాహనాలు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేస్తే 40-50 వాహనాల్లో అక్కడికి తీసుకొని వెళ్ళి సో హంగామా సృష్టించి హడావిడి చేసి ఒక 3 ప్రాణాలు బలి కావడానికి పరోక్షంగా కారణమైనటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో వీళ్ళందరిపైన కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపుగా 113 మంది. కొద్దిమందికి అప్పటికప్పుడు ఆ ప్లకార్డులు పట్టుకొని రపా అంటూ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళని ఆల్రెడీ అరెస్టులు కూడా చేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. సో పూర్తిగా దీనికి సంబంధించి కూడా మరి ఇప్పుడు వైసీపీ నాయకులు అంటే ఏం మాట్లాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మమ్మల్ని ప్రేరేపించి మా పైన కేసులు పెట్టిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని కూడా మాట్లాడుతున్న నాయకులు కూడా ఉన్నారు చాలామంది కూడా. ఎందుకంటే ఆయన ఇట్లాంటి హడావిడి చేసి ఆ తర్వాత యలహంక ప్యాలెసో లేదంటే తాడేపల్లి ప్యాలెస్కో వెళ్ళిపోతున్నారు, ఆ తర్వాత జైళ్లకు కేసులు ఇవన్నీ మా పైన అవుతా ఉన్నాయి అంటూ కూడా చాలామంది బహిరంగంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా దీన్ని కూడా అంటే 20 రోజుల తర్వాత ఈ కేసులు నమోదు చేయడం ఏంటి అంటూ కూడా వైసీపీ నేతలు ఇదంతా కక్ష సాధింపు అంటున్నారు. కక్ష సాధింపు అయితే వెంటనే ఎత్తి లోపలేస్తారు అందరినీ, కానీ కక్ష సాధింపు చర్యలు కావు. ఎందుకంటే 20 రోజులుగా దీనికి సంబంధించి సాక్ష్యాలు, ఏం జరిగింది, ఎవిడెన్స్లు అన్నీ కూడా పోలీసులు క్రోడీకరించి వాటిని సేకరించి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో పాటు ఈ కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి. అందుకే ఆలస్యం అవుతూ ఉన్నాయి కేసులు. ఖచ్చితంగా మీరు అంటా ఉన్నారు, మరి ఈ సింగయ్యకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇంకా కోర్టుకు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు, ఇంకా సమయం ఎందుకు తీసుకుంటున్నారని మీరు చెప్తా ఉన్నారు, ఎవరు వైసీపీ నేతలు అడుగుతున్నారు. కానీ దానికి సంబంధించి
పూర్తి సాక్ష్యాధారాలతో పాటు కోర్టు ముందుకు వెళ్తే బాగుంటుందని ఇటు విచారణకు సంబంధించి వాయిదాలు కావచ్చు ఇవన్నీ కూడా అడుగుతున్న పరిస్థితి. ఖచ్చితంగా పూర్తి సాక్ష్యాలతో పాటు కోర్టు ముందు ప్రవేశపెట్టి దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు దీంట్లో ప్రోద్బలం ఉంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అరెస్టులు అయితే జరుగుతాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 113 మందికి ఒకేసారి నోటీసులు ఇవ్వడంతో మళ్ళీ బయటకు రావడానికి చాలామంది జంకుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా కరెస్పాండెంట్ సాంబశివరావు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం.